నమస్తే కోసం కడప జిల్లాలో మహానాడు నిర్వహించారు. ఇది ఎందుకు నిర్వహించారంటే మేము అధికారంలోకి వచ్చాము అనేటువంటి విధంగా, ప్లస్ అవతలకి ఇది కాలిపోద్ది. వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులకి అయితే కాలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే భయంకరంగా కాలిపోయింది అనేది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. వెంటనే ఆయన ప్రెస్ మీట్లు కూడా పెట్టి వాళ్ళ నాయకులతో మాట్లాడాడు. అయితే ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రకంగా రెచ్చగొట్టారు అని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళు ఈసారిగా అధికారంలోకి వస్తే డైరెక్ట్ కుప్పంలోనే ఏదో ఒక మీటింగ్ పెడతారు. అంటే వైసీపీ పార్టీ ఆవిర్భావ సభలో ఏ నిర్వహిస్తారు ఖచ్చితంగా. జరిగేది మాత్రం ఇదే. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర పసుపుకి సంబంధించిన జెండాలు తీసుకెళ్లి కట్టడం. ఇది ఒక రకంగా ఎంత నిస్సహాయతగా ఉన్నా కూడా, వైసీపీ పార్టీ ఎంత భయంకరంగా ఓడిపోయినా కూడా, ఆ నిస్సహాయతలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి అంత రెచ్చిపోయేలా ప్రవర్తిస్తే, మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మరి ఇలాంటి వాళ్ళకి సంబంధించిన జెండాలు కట్టే పరిస్థితి ఏంటి? ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. సరే, కడప జిల్లాలో మహానాడు పెట్టకూడదని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా పెట్టొచ్చు. అవతల కోపం వచ్చి ఏమొచ్చినా పెట్టకూడదని రూల్ ఏం లేదు, పెట్టొచ్చు. మరి పెడితే రెచ్చగొట్టేటువంటి పనులు చేయకూడదు కదా, అది చాలా తప్పు అవుతుంది. మరి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు జెండాలు కడితే రేపు అధికారంలో వాళ్ళు వస్తే వాళ్ళు జెండాలు కడతారు, అంతే, సింపుల్, ఇంకేం లేదు. అంటే ఇక్కడ నేనేమంటానంటే, మీ రాజకీయ విధానంలో సేవ చేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావులకు సంబంధించినటువంటి వాళ్ళ పరువు ఎందుకు తీస్తున్నారు అనేది నా బాధ. కాబట్టి ఆ ఫొటోస్ కూడా పక్కన ప్రొజెక్ట్ చేస్తుంది చూడండి, దారుణమైనటువంటి విషయం ఇది. తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మరి జెండాలు కట్టారు. ఇది మామూలుగా అయితే అక్కడ కడప జిల్లాలోనే ఇది ఎందుకు అరేంజ్ చేశారనేటువంటి విధంగా చూస్తే, కుప్పాన్ని విపరీతంగా వైసీపీ పార్టీలో ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారిని అక్కడ భయంకరంగా ఏది చేస్తారు వాస్తవంగా చెప్పాలంటే. అక్కడే అక్కడ ఉన్నటువంటి రాజకీయాల నాయకులను బెదిరించడం, అక్కడ కొంత అరాచకాన్ని సృష్టించడం, ఆయన ఎట్టైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఓడించాలి అక్కడ అనేటువంటి విధంగా అనేక రకాలైనటువంటి విధానం చేశారు. అక్కడ డైరెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే కుప్పంలో ఏదో నీళ్ళు ఇచ్చేస్తాం అనేటువంటి విధంగా ఒక సెట్ వేసి నీళ్లు ట్యాంకర్లు తీసుకొచ్చి సెట్ వేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఓపెనింగ్ అనేటువంటి పేరుతో ఏదో చేశారనేటువంటి విధంగా కూడా అప్పుడు భయంకరంగా వార్తలు వచ్చాయి. డైరెక్ట్ గా చూపించారు, దాన్ని చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా దూరం చేయడానికి కుప్పంలో చాలా విధానం జరిగింది అప్పుడు. అంటే మనం ఎందుకు కానీ చాలా రాజకీయమైనటువంటి విధానాలు ఆయన తరిమేళ్ళినటువంటి విధంగా. ప్లస్ కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నాడు, కుప్పం అసలు ఏం లేదు దీనికి, ఈ రకంగా బాగా ప్రచారం చేశారు టీవీలో అయితేనేమో మొత్తం. దాని కోపమేమో ఇప్పుడు ఈ మహానాడు కడప జిల్లాలో ఏర్పాటు చేశారు. రేపు పొద్దున వైసీపీ పార్టీ ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఆ ఇల్లు కూడా ఆవిర్భావ సభ తీసుకెళ్లి కుప్పంలో పెట్టకూడదు అంటే ఖచ్చితంగా పెట్టచ్చు, సమస్య లేదు. కానీ ఒకరినొకరు రెచ్చగొట్టుకునేటువంటి విధానాలు చేయకూడదు, దారుణమైనటువంటి కార్యక్రమాలకు ఉసుగొల్పకూడదు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అవతల ఖచ్చితంగా చేస్తారు. అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే బెటర్, లేకపోతే ఎవరు ఇష్టం.